కీర్తనల గ్రంథము 143వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. చాలండి, చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఈ కీర్తన దావీదు మహారాజు వ్రాశారు. ఈ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీవే నా దేవుడవు. ఏమంటున్నాడండి? నీవే నా దేవుడవు. మనం చెప్తాం నీ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు వారే నా దేవుడు అని చెప్తాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ప్రభువా, నేను నేర్చుకుంటా. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా. మన జీవితంలో కూడా ఈ ప్రార్థన మన జీవితంలో చేయాలి. యేసు ప్రభు నా దేవుడండి, నేను ఎప్పుడో రక్షింపబడ్డాను, నేను ఎప్పుడో మారు మనసు పొందాను, నేను ఎప్పుడో బాప్తిస్మము పొందాను అని మనం చెప్పుకుంటాం. నీ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువే నా దేవుడు అని చెప్తాం. కానీ ఎంతమంది దేవుని చిత్తానుసారముగా తమ అడుగులు వేస్తున్నారు? ఎంతమంది దేవుని చిత్తానుసారముగా ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది వారి ఆధ్యాత్మిక వ్యక్తిగత దైనందిన జీవితంలో దేవుని చిత్తానుసారముగా నడుస్తున్నారు? ఇలాంటి ఆలోచన, ఇలాంటి తత్వము, ఇలాంటి కోరిక హృదయంలో మనుషులకు లేదు. ఎప్పుడు కూడా మన మనసులో ఎలా ఉంటుందంటే మన ఆలోచనల ప్రకారం, మన ఉద్దేశాల ప్రకారం మన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాం. మనకొచ్చిన తలంపునే మనం నెరవేర్చుకుంటాం. కానీ గొప్ప మహారాజు అయి ఉండి, గొప్ప చక్రవర్తి అయి ఉండి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఆ కోట్లు కావాలి ప్రభువా, నాకు ఇవి కావాలి, అవి కావాలి అని భూ సంబంధమైన వాటిని అతడు అడగట్లా. అతడు అంటున్నాడు, దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు ఈ ఆశ, ఈ కోరిక ప్రతి ఒక్కరిలో ఉండాలండి. మరొక కీర్తనలో అంటాడు దావీదు మహారాజు, చూడండి 40వ కీర్తన 8వ వచనంలో చూడండి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏమంటున్నాడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అన్న ఈ వ్యక్తి ఈయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎంత గొప్ప ఆశ అండి, ఎంత గొప్ప కోరిక, ఎంత గొప్ప మంచి ఆలోచన, ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు ప్రభు అన్న ఇతనే నీ చిత్తానుసారముగా, ప్రభువా, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తము నెరవేర్చుట సంతోషం అంటున్నాడు. అవునండి, మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. ప్రతి విషయంలో ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తము కాదా అనేది మన ఆలోచనలోకి రావాలి, మన ఊహలో అది పుట్టాలి. అంతేగాని ఊహకొచ్చినదంతా, మనసుకొచ్చినదంతా జరిగిస్తూ ఉన్నామనుకో, అది దేవుని చిత్తము కాదు. దావీదు అంటున్నాడు, దేవా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పండి ప్రభువా.
నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పండి అంటున్నాడు. మనం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటానికి మనం నేర్చుకునేవారిగా ఉండాలి. దేవుని పిల్లలు ఇక్కడ దావీదు మహారాజు ఎంత గొప్ప మంచి ప్రార్థన చేస్తున్నాడండి. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పండి అయ్యా. ఎంతమంది దేవుని చిత్తానుసారంగా నడిచేవారిగా ఉన్నారు? ఎంతమంది దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారిగా ఉన్నారు? దేవుని చిత్తం ఏంటి? మన జీవితంలో దేవుని చిత్తము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, తెస్సలోనికు రాసిన పత్రిక, పరిశుద్ధుడైన పౌలు గారు తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ భక్తుడు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నడూ మనలో ఉన్న పరిశుద్ధతను కోల్పోకూడదు. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, పరిశుద్ధతను కోల్పోతే దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఇక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం. లోకములో మలినం ఉంటుంది. లోకములో మన ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు అన్నీ మంచిగా రావు. అపవిత్రమైనవి కూడా మన కళ్ళకు కనపడతాయి. కానీ వాటిని చూసి మన కనులు తిప్పివేసుకోవాలి. యోబు భక్తుడు అంటాడు, నా కనులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యను ఎలా చూస్తాను? ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు, ఇక నేను కన్యకను చూడకూడదు. నా జీవితంలో ఒక భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, మరొక స్త్రీ వైపు నేను చూడకూడదు అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ప్రకారం అతను నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగూ చూస్తాను. అలాంటి పరిశుద్ధత మన జీవితాల్లో మనం కలిగి ఉండుటయే దేవుని చిత్తం. కనపడతాయి, లోకములో ఉన్నాం. ఇప్పుడు తామర ఆకు నీళ్లలోనే ఉంటుంది, నదిలోనే ఉంటుంది, చెరువులోనే ఉంటుంది. ఆ తామరాకు నీళ్లలో ఉంటుంది, కానీ నీటి చుక్క దాని మీద ఉండడానికి అది ఇష్టపడదు. దాని మీద నీళ్లు చల్లండి, ఒక్క చుక్క కూడా దాని మీద నీళ్ళు. అది ఎక్కడ పుట్టింది? నీళ్లలోనే పుట్టింది. దాని జీవితం, దాని మనుగడే నీరు. నీరు లేకపోతే తామర వృక్షము పెరగదు. అయినా ఆ తామరాకు నీరు దాని మీద ఉంచుకోవడానికి ఇష్టపడదు, ఆ మురికి దాని మీద ఉంచుకోవడానికి ఇష్టపడదు, ఆ నీటిని దాని మీద ఉండడానికి ఇష్టపడదు. మనం లోకములోనే ఉన్నాం. ఈ లోకమంతా పాపముతో నింపబడిన లోకం. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో నింపబడింది. లోకములో ఏది మంచిది లేదు, ఎక్కడ చూసినా పాపమే. ఇదివరకు సినిమా చూడాలంటే సినిమా థియేటర్కి వెళ్ళాల్సి వచ్చేది టికెట్ల కోసం. ఏమండి, టికెట్ల కోసం. కొత్త సినిమా అయితే పోలీసు వాళ్ళతో ఏమండి ట్యూబులతో కొట్టేవాళ్ళు. అప్పుడు సినిమా చూడాలంటే అంత కష్టం, పని కట్టుకుని అక్కడికి వెళ్ళాలి. కానీ సైతాన్ ఏం చేశాడు, ఇది చాలా కష్టం అవుతుంది, రక్షణ పొందిన సినిమా హాల్లో కనపడితే అవమానపడిపోతున్నారు అని చెప్పి చేతిలోకి తీసుకొచ్చేసింది. సినిమా ఇక్కడికి చేతిలోకి తీసుకొచ్చేసింది. దాన్ని చూపించేస్తున్నాడు నీకు. లోకంలో ఉన్నాం, పాపం మన చుట్టూ ఉంది, మన చేతిలో ఉంది. అయినా నువ్వు పరిశుద్ధులు ఉండటం దేవుని చిత్తం. అవన్నీ ఉన్నా, ఎన్ని నీ ముందు ఉన్నా, వాటన్నిటినీ నీవేం చేయాలంటే దూరం చేయాలి. ఏమండి,
దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు అనే వారి ముందు అనేకమైన భోజన పదార్థాలు పెట్టబడినాయి. మంచి మంచి భోజన పదార్థాలు, రాజు తినే భోజన పదార్థాలు అతని ముందు పెట్టబడినాయి. అయినా దానియేలు అన్నాడు, ఇవి తిని మమ్ములను మేము అపవిత్రపరచుకోము, ఇవి తిని మమ్ములను మేము అపవిత్రపరచుకోము. ఒకవేళ తినకపోయినా పర్వాలా, తినకుండా చచ్చిపోయినా పర్వాలా, కానీ మాలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకోము, మాలో ఉన్న పవిత్రతను పోగొట్టుకోము అని వాటిని దూరం చేశారు తప్ప, వాటికి దూరముగా ఉన్నారు తప్ప. ఎదుట ఉన్నాయి, చక్కగా భోజనాలు సిద్ధపడి ఉన్నాయి. రాజు తినే భోజనం అంటే మామూలు భోజనం ఉంటుందా? ఏమండి, ధాన్య ఆహారాలు మాత్రమే అది అపవిత్రత అని తెలిసిన తర్వాత దానిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడే వారిగా, ముట్టుకునడానికి కూడా ఇష్టపడే వారిగా మనం ఉండకూడదు. దాన్ని తాకి అపవిత్రం అయిపోతాం. పక్షులు ఏమండి తల మీద నుండి వెళ్తూ ఉంటాయి, పక్షులు తల మీద నుంచి వెళ్తాయి, ఎన్నో పక్షులు వెళ్తూ ఉంటాయి. దానివల్ల మనకేమీ ఏముండదు, తప్పులేదు దానిలో. ఆ పక్షి వచ్చి మన తల మీద నిలబడి చక్కగా గూడు కట్టుకుని దాని మీద నివసిస్తుంది అనుకో, అది పాపము. ఇవన్నీ వెళ్తూ ఉంటాయి, మన చేతిలో ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దానిలోకి మనం వెళ్ళకుండా మన పవిత్రతను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన నీతిని, దేవుడు మనకిచ్చిన యథార్థమైన భక్తిని, పరిశుద్ధతను మనము ఎప్పటికప్పుడే పరిశుద్ధముగా కాపాడుకోవాలి. అలా భక్తులు కాపాడుకున్నారండి. తమ జీవితంలోకి మలినం అనేది రాకుండా వారి జీవితాలను కాపాడుకున్నారు, ధన్యులయ్యారు. దానియేలు, షడ్రకు, మిషక్ అనే అబేద్నెగోలు అనే వారు అలా కాపాడుకున్నారు. యోసేపు అపవిత్రత అంటుకోకుండా కాపాడుకున్న ధన్యులయ్యారండి, గొప్పవారయ్యారు. మన జీవితాల్లో అక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పండి, నీ చిత్తముగా ప్రవర్తించుట నాకు నేర్పండి, నీ చిత్తమును చేయుట నాకు సంతోషమయ్యా, నీ చిత్తము చేయుట నాకు సంతోషం. దావీదు అనేక సార్లు ఎన్నో విషయాల్లో దేవుని చిత్తమే జరిగించాడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, దేవా ఇదిగో ఈ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళమంటావా ప్రభువా? అప్పుడు దేవుడు అనేవాడు, అదిగో ఆ చెట్లు కొనలు కదిలినప్పుడు నువ్వు వెళ్ళమన్నాడు. దేవా ఇదిగో నేను రాజ్యమును స్థాపించాలి, ఎక్కడ స్థాపించమంటావు, ఎక్కడి నుంచి రాజ్య పరిపాలన చేయమంటావు అంటే దేవుడు హెబ్రోనుకు వెళ్ళమన్నాడు. అలాగా ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారము దావీదు నడుచుకున్నాడు. ఆయన అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, దానిని నేర్పించండి ప్రభువా, అలా ప్రవర్తించడం నాకు నేర్పించండి. నేను అనేక సార్లు అయ్యా నా చిత్తాన్ని చేసి పాడైపోయానయ్యా, అపవిత్రునైపోయానయ్యా, ఇక నుండి నా చిత్తము అనేది నా జీవితంలో జరగకూడదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధతను కాపాడుకుండా పరిశుద్ధముగా ఉండటమే దేవుని చిత్తము. ఇక్కడ అంటున్నాడు, ఏమండి, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని. జారత్వం అంటే పెండ్లి కాక ముందు చేసే పాపము, దానిని ఏమంటారంటే జారత్వము. పెండ్లి కాక ముందు చేసే ప్రతి పాపాన్ని దేవుడు ఏమని లెక్కిస్తున్నాడంటే జారత్వము. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఈనాడు భయంకరమైన ఈ పాపము భూమి మీద పెచ్చురిల్లిపోతుంది. ఈ పాపము పెచ్చురిల్లిపోతుందండి. పెండ్లి కాకముందే అన్నీ అయిపోతున్నాయి. పాపములో మునిగిపోతున్నారు, అపవిత్రతలో మునిగిపోతున్నారు. యవనస్తులు కావచ్చు, యవనరాళ్ళు కావచ్చు. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, కేవలము బుద్ధిశూన్యుడండి.
జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. బైబిల్ వాక్యంలో సెలవిస్తున్నామండి, జారత్వమునకు దూరముగా మీరు పారిపోండి, దూరముగా పారిపోండి. జారత్వం అనేది చాలా భయంకరమైన పాపము. దేవుని చిత్తమైన మనం పరిశుద్ధులుగా ఉండుటయే. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన గుణవతి అయిన భార్యను దేవుడు నీకు ఇస్తాడు. యోగ్యుడైన ఇస్సాకు లాంటి భర్తను ఇస్తాడు. జారత్వం చేసి అన్నీ పాడు చేసుకుని అపవిత్రులు అయిపోతే ఏముంటుందండి? ఉపయోగం ఏముంటుంది? అపవిత్రులు అయిపోయిన తర్వాత దేవుడిని అడిగితే ఏం చేస్తాడు దేవుడు? దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. అంతేకాకుండా అంటాడు చూడండి, అదే 4వ చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక. ఎలాగా? దేవునిని ఎరిగిన వారు ఒకలాగా ఉండాలి, దేవునిని ఎరగని వారికి ఏ రూల్స్ లేవండి. వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎందుకనంటే వారికి తెలియక వారు చేస్తారు. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక. దేవుని ఎరిగిన వారు దేవునిని ఎరిగినట్లే ప్రవర్తించాలి. ప్రతి విషయంలో, కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ప్రతి విషయంలో దేవునిని ఎరిగిన వారు దేవునిని ఎరిగినట్లే ఉండాలి. కానీ ఈనాడు దేవునిని ఎరిగామని చెప్పుకుంటున్నారు, కానీ అనేకులు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునిని ఎరగమన్నట్లుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయండి? దేవునిని ఎరగమన్నట్లుగా ఉన్నాయి. అందుకని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాప. అంటే కామ కోరికల యందు ఆశ పెట్టుకోవద్దు. భార్య ఉన్నవాడు ఏమండి భార్య లేనట్లుగా బ్రతకాలండి. భక్తులు అలా బ్రతికారండి. జీవితం అంటే ఏమండి ఇదే కాదు. ఇక్కడ అంటున్నాడు, అన్యజనుల వలె మీరు కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు. దేని యందు? పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో. పరిశుద్ధత యందు, ఘనత యందు ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఘటము అనగా మన శరీరమే, ఈ దేహమే ఘటమునకు పోల్చాడు. ఘటము అనగా కొండ అండి, ఈ దేహానికి పోల్చాడు. తన ఘటమును పరిశుద్ధత యందు, ఘనత యందు. ఎలా ఉంటే నువ్వు ప్రజల్లో ఘనపరచబడతావు, ఎలా ఉంటే నువ్వు దేవుని నామానికి ఘనత తేగలవు. పరిశుద్ధత యందు, ఘనత యందు నీ ఘటమును ఎట్లు కాపాడుకొనుటయే. కాపాడుకోనాలో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఈనాడు ఏమండి ఈ కోణాలు లేవండి, ఇలాంటి పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా భయంకరమైన మనుషులు పశువుల వలె బ్రతుకుతున్నారు. మనుషులు పశువుల వలె బ్రతుకుతున్నారు. ఎవరయ్యా వీరెవరు అంటే అన్ని జనులు కాదు, దేవుడిని ఎరిగిన పిల్లలు, దేవుడిని ఎరిగిన వారు భయంకరముగా ప్రవర్తిస్తున్నారు. శరీరంలో వచ్చిన వాటిని అణుచుకోలేని పరిస్థితిలో
శరీరంలో వచ్చిన కోరికలను అణుచుకోకుండా ఈ కోరికలతో అన్యజనుల వలె బ్రతుకుతూ జీవితాన్ని ఏమండి అవమానాల పాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అంటున్నాడు, అన్యజనుల వలె కాక, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందు ఘనత యందు మీ ఘటములను ఎట్లు కాపాడు. అది ఎరిగి బ్రతకటం నేర్చుకోవాలి. అది ఎరిగి బ్రతకాలి. ఇది చేస్తే దేవునికి మహిమ వస్తుందా, ఇది చేస్తే దేవునికి ఘనత వస్తుందా అనేది మనం ఎరగాలండి. ఎరిగి ఎలాగూ బ్రతకాలి. అలా అది తెలుసుకోవటమే దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఆ విధంగా మనం నడుచుకోవాలి. ఆ విధమైన మార్గంలోకి మనం వెళ్ళాలి. ఏదో నమ్ముకున్నాం, వెళ్తున్నాం వస్తున్నాం అంటే కాదు. ఈ అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. అన్యజనుల వల్లే మనం బ్రతకూడదు. అన్యజనులకి వాక్యం తెలీదు, పరిశుద్ధత ఏంటో తెలీదు, పవిత్రత ఏంటో తెలీదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. కామాభిలాష ఎందు కాక నీ పరిశుద్ధత ఎందు ఘనత ఎందు నీ ఘటమును కాపాడుకోవాలి. నీ ఘటాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. పవిత్రతతో కాపాడుకోవాలి. పరిశుద్ధతతో కాపాడుకోవాలి. నీతి కలిగి బ్రతకాలి. అలా నువ్వు ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని మనం చేయాలండి. అందుకని దావీదు అన్నాడు, ప్రభువా, ఒకప్పుడు నా కామాభిలాష వలన నా బిడ్డలు పాడైపోయారయ్యా, నా పిల్లల జీవితాలు పాడైపోయినాయి. తన సొంత కుమారుడు అమ్నోను తన యొక్క సొంత కుమార్తెను ఏమండి పాపం చేశాడు. ఈ దావీదు యొక్క పాపము వారి మీద ఏలుబడి చేసింది. అందుకని దావీదు నన్ను, దేవా నీ చిత్తము చొప్పున నెరవేర్చుట నాకు నేర్పండయ్యా, నా చిత్తాన్ని నేర్చుకుని నా చిత్తాన్ని జరిగించి కామాభిలాష యందు నేను బ్రతికి నా జీవితంలో ప్రభువా నేనెంతో అవమానం తెచ్చుకున్నాను. నా పిల్లల జీవితాల మీద కది ఏలుబడైనాయి. పిల్లల ముందు అలాంటి పనులు చేస్తే పిల్లలు ఏమవుతారండి? అదే పరిస్థితి వచ్చేసింది. దావీదు పిల్లల ముందు బెస్తబాను తెచ్చుకుని పాపము చేసి ఆమె భర్తను చంపించుడు. ఆ దోషము బిడ్డల మీదకు వచ్చేసింది. బిడ్డలు చంపబడ్డారు. అమ్నోను అనేవాడు అబ్షాలోము చెల్లిని చెరిపాడు. ఈ అబ్షాలోము గారు ఏం చేశాడు? అబ్షాలోము ఏం చేశాడు? అమ్నోనును చంపేశాడు. ఈ అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఇదంతా ఎలా వచ్చిందంటే తన చిత్తాన్ని నెరవేర్చడం. అందుకని మన జీవితాల్లో కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మన ఘటములను కాపాడుకోవాలని ఎట్లు ఎరిగి ఉండాలి. ఎలా ఉంటే నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటా, ఎలా నన్ను కాపాడుకుంటే నా బిడ్డలకు నేను దీవెనకరమైన తల్లిగా, దీవెనకరమైన తండ్రిగా ఉంటా అనే ఆ ఆలోచన నీలోకి అలా కాపాడుకున్నటయే దేవుని చిత్తం. ఒకటి పరిశుద్ధులొకటయే దేవుని చిత్తం. జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు నీ ఘటమును నీ దేహాన్ని కాపాడుకుంటే దేవుని చిత్తం. మూడవదిగా చూస్తే ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఏంటండి?
మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఎవరు నోరు? మూర్ఖుల నోరు. మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. అసలు మూర్ఖులంటే ఎవరు? మూర్ఖులు ఎవరు? ఒకటి, మూర్ఖుడు అహంకారముతో ఉంటాడు. ఎవరు చెప్పినా వినడు. అహంకారం మనస్సు నిండా అహంకారంతో నింపబడతాడు. మొండితనంతో ఉంటాడు. ఎలా ఉంటాడు? మొండితనంతో ఉంటాడు. తమకు తామే గొప్పవారమని చెప్పుకుంటారు. ఎవరు చెప్పినా వారు వినరు. మూర్ఖులు అజ్ఞానం, అవివేకం కలవారు. ఇలాంటి వారండి అజ్ఞానం గలవారు, అవివేకం కలవారు. మూర్ఖులు అనే మాటకు ఇన్ని అర్థాలు వస్తాయి. అహంకారంగా ఉంటారు, ఎవరు చెప్పినా వినరు, అవివేకంతో వింటారు. మంచి మాట ఎవరు చెప్పినా వినరు. వీడు పెద్ద మూర్ఖుడురా బాబు. కొంతమంది అంటారు వీడు పెద్ద మూర్ఖుడు. ఎందుకంటారు వాడిని? తల్లిదండ్రులు ఎంతో చెప్పారు వినడం. ఇక వినే తత్వము అతనిలో లేదు. దైవజనుడు చెప్పాడు, వినలా. మూర్ఖులు ఎవరు చెప్పినా వినరు. ఎన్ని మంచి మాటలు అతని ముందుకొచ్చినా వారు వినరు. అలాంటి మూర్ఖుల నోరు మూయించుటయే దేవుని చిత్తం. ఎలాంటిదండి? మూర్ఖుల నోరు మూయుట దేవుని యొక్క చిత్తం. ఇలాంటి మూర్ఖులు లోకములో ఇప్పుడు బాగా తయారైపోయారు. మూర్ఖులు భయంకరంగా తయారు. ఈ సోషల్ మీడియాలో మూర్ఖమైన మనుషులు ఏమండి, తమకు తెలిసిందే గొప్ప అని చెప్పుకునేవారు ఈనాడు భయంకరంగా తయారైపోయారండి. మూర్ఖులు అనేవారు వారు ఎవరు చెప్పినా వినరు. వారి మతం వారిది, అంతే. ఏంటండి? వారి మతం వారిది. వారి మతం గురించి వారు బోధిస్తారు, ఇతర మతాలను దూషిస్తారు. మూర్ఖులు వారు, మూర్ఖమైన స్వభావం గలవారు. అక్కడ ఏమీ లేని చోట పెద్ద గొడవను సృష్టించేవాడే మూర్ఖుడు. అక్కడ ఏమీ లేదు, మంచిగా సాగుతుంది. ఒక సంసారం మంచిగా సాగుతుంది, ఒక వ్యాపారం మంచిగా సాగుతుంది. ఆ వ్యాపారం దగ్గరికి వీడు వెళ్ళి అక్కడ పెద్ద గందరగోళం సృష్టిస్తాడు. ఆడే మూర్ఖుడు. అలాంటి మూర్ఖులు ఈనాడు బాగా తయారైపోయారు. మత కల్లోలాలు సృష్టించేవారు, మత సామరస్యము సృష్టించేవారు, మనుషుల మధ్య మనుషులకు విభేదాలు కలిగించేవారు, భయంకరమైన పరిస్థితులు కలిగించేవారు ఈనాడు భయంకరంగా తయారైపోయారు. మూర్ఖులు వీరు. ఈనాడు యేసు ప్రభువుని కూడా భయంకరంగా దూషించే మూర్ఖులు లోకములో తయారైపోయారండి. భయంకరంగా దూషిస్తున్నారు. భయంకరంగా ఎంత దూషణ చేస్తున్నారంటే యేసు ప్రభుని దూషించే మూర్ఖులు తయారైపోయారు ఈనాడు. అలా యేసు ప్రభును దూషిస్తుంటే యేసు ప్రభు సొమ్ము తింటూ, యేసు ప్రభు యొక్క ఇచ్చే ఘనత పొందుకుంటూ, యేసు ప్రభు ఇచ్చే ఘనత పొందుకుంటూ యేసు ప్రభు సేవ చేస్తున్నామని చెప్పుకునే వారు ఒక్కడు కూడా వారి నోరు మూయించలేకపోతున్నారండి. ఒక్కడు మూయించట్లా. ఎందుకనంటే ఒకవేళ వారి మీదకి వెళితే మా సామ్రాజ్యాలు కూలిపోతాయి, మా ఆస్తులు పోతాయి, మా యొక్క ఆస్తులు పోతాయి, మా సామ్రాజ్యాలు కూలిపోతాయని ఒక్కడు వారి నోరు మూయించట్లేదండి. ఒక్కడు మూయించట్లా. కానీ వీరందరికీ ఫినెహాస్ అనేవాడు వారి అందరి నోరు మూయించాడండి. బైబిల్ గ్రంథంలో ఫినెహాస్ అనేవాడు ఆయన ఉన్నాడు. అందరూ పాపము చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు మోయాబీరాలతో వ్యభిచారము చేస్తున్నప్పుడు తెగులు వచ్చేసింది, భయంకరమైన తెగులు వచ్చింది. అందరూ చూస్తూ ఉన్నారు, ఎవరు పట్టట్లా.
అందరూ చూస్తున్నాడు. అప్పుడు ఫినెహాసు లేచి ఆ వ్యభిచారం చేస్తున్న వాడిని ఈటు పెట్టి పొడిచాడు, చంపేశాడు. అక్కడ తెగులు ఆగిపోయింది. అవునండి, ఒక్కడు మాట్లాడతలేదండి యేసు ప్రభుతో. యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే, దోషణ చేస్తుంటే, యేసు ప్రభు గురించి అన్యాయముగా మాట్లాడుతుంటే ఒక్క పాస్టర్ కూడా మాట్లాడతలే. కానీ ఫినెహాస్ అనేవాడు, అతడు ఎంత ప్రయాసపడ్డాడో తెలియదు కానీ ఈ మతోన్మాదుల నోరు మూయించాడండి. అలాగా ఇక్కడ అంటున్నాడు, దుష్టుల ఇక్కడ ఏమంటున్నాడు, మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మూయించాలి. మన ఆస్తులు పోతాయేమో, మన బంగారం పోద్దేమో, మనకు వచ్చే రాబడి తగ్గిపోద్దేమో అని ఆగిపోయేవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్తం ఏంటంటే మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తం. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన అలా వెళుతూ ఉన్నాడు. ఒక గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని ప్రభువుని అడిగితే ప్రభు అన్నారు, వీడు చేసిన పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు. దేవుని ప్రత్యక్షత వీనియందు, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షం అవడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి ఆ గుడ్డివాడు వచ్చాడు ప్రభు దగ్గరికి. ఆ గుడ్డివాడి కళ్ళ మీద ప్రభు బురద రాసి వెళ్ళి కడుక్కుని సిలువను కోనేట్లో కడుక్కుని చూపు పొందు అని ప్రభు చెప్పాడు. వాడు వెళ్ళాడు అండి, ఆ కళ్ళు కడుక్కున్నాడు, స్వస్థపరచబడ్డాడు. మరలా వాడు రోజు ఎక్కడైతే అడుక్కున్నాడో అక్కడికి ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాడు. ప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పటికే వాడు వెళ్ళి వచ్చేటప్పటికి ప్రభు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో వీడు తిరుగుతున్నాడు. వీడు చూసిన వారు, ఒరే వీడు గుడ్డోడు కదా, ఇక్కడ అడుక్కున్నాడు కదా, వీడిని కొంతమంది రోజు మోసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టేవాళ్ళుగా, అరే అబ్బాయి నువ్వేనా? నేనేనండి. ఎలా స్వస్థపరచబడ్డావురా? అదిగో ఎవరో ఒక ఆయన వచ్చి నా కళ్ళను ముట్టాడండి, స్వస్థపరచబడ్డానండి. యేసు అనే ఆయన ఒక ఆయన వచ్చి నన్ను ముట్టాడండి, స్వస్థపరచబడ్డాను అని అన్నాడు. ఈలోపు శాస్త్రులు పరిశ్రయులు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి, ఏయ్ ఈరోజు విశ్రాంతి దినమున స్వస్థపరిచిన వాడు దేవుడు కాదు, అతడు పాపి అయినా మనుష్యుడు అని మూర్ఖముగా వారు వాదిస్తున్నారు, మూర్ఖముగా మాట్లాడుతున్నారు. మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తం. ఆనాడు ఉన్నారు ఇలాంటి మూర్ఖులు. ఆనాడు అతన్ని పట్టుకుని, అది కాదు, అతడు మంచివాడు కాదు, అతడు దేవుడు కాదు, అతడు పాపి అయినా మనుష్యుడు అని చెప్తే, లేదు ఆయన దేవుడే అని అతడు మాట్లాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆ గుడ్డివానితో, నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనేను. చాలండి, ఏమన్నాడు? ఆయన ఒక ప్రవక్త, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినాడు అని అన్నాడు. అంతేకాకుండా మరొక మాట చూడండి, 24వ వచనం చూడండి. కాబట్టి వారు గుడ్డివాడివై ఉండి రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని ఏమన్నాడండి? ఈ మనిషి పాపి. వాడిని మరలా పిలిపించాడు. ఎవరిని? గుడ్డోడిని పిలిపించాడు. ఒకసారి వచ్చారు, వచ్చి నీ కళ్ళు ఎలా వచ్చినాయంటే, యేసు అని ఒక ఆయన నాకు
చూపునిచ్చాడయ్యా అంటే ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక ప్రవక్త, దేవుడు అని చెబితే వీరు నమ్మక మరలా వాడి తల్లిదండ్రుల్ని పిలిపించారు. తల్లిదండ్రులు కూడా చెప్పాడు, అయ్యా వాడికి వయసు వచ్చినోడు, చిన్నపిల్లోడికైతే మేము చెప్తాం, వాడు వయసు వచ్చినాడు కదా, వాడినే అడగండి అని చెప్తే వారిని అడిగాడు. వాడు మరలా చెప్పాడు. అప్పుడు వీరు అంటున్నారు, అతడు పాపి. ఏమన్నాడండి? ఆయన పాపి అని వారు అంటే ఆ దేవుణ్ణి మహిమపరచు, ఈ పాపి అయిన మనుషుడు మేము ఎరుగుమని చెప్పాడు. దేవుణ్ణి వీళ్ళు మతంలో ఉన్నారు. ఎవరు? ఈ శాస్త్రులు, ఈ పరిచయులు మతములో ఉన్నారు. ఈనాడు కూడా మతము బాగా పెరిగిపోయింది. ఈనాడు అనేకులు ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. క్రైస్తవులు అనబడిన వారు, రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు ఇళ్ళ దగ్గరికి కొంతమంది వస్తున్నారు. మతోన్మాదులు వచ్చి, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? స్వస్థత కోసం నమ్ముకున్నారా, లేకపోతే ఆశీర్వాదం కలుగుద్దని నమ్ముకున్నారా అని మాట్లాడుతూ కొంతమందిని మరలా హిందువులుగా వారే కొంతమందిని ఏర్పాటు చేసి హిందువులుగా నిజంగా దేవుడిని నమ్మినోడు మరలా మారతాడండి. రామబాబు గారు మీకు ₹1 ఇస్తే మళ్ళీ మారతారా? కృష్ణ గారు మీరు మారతారా? వాళ్ళకి ఏమి ఇచ్చాము? ఎవరిచ్చారు? పోస్ట్ మాస్టర్ గారికి కానీ వీళ్ళందరికీ ఎవరు ఇచ్చారండి? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు మణి ఎంత విగ్రహారాధనో. ఆ విగ్రహారాధన నుంచి ఎవరు ఇడిపించారు? డబ్బులు ఇచ్చామేమన్నా మీకు? ఏమన్నా డబ్బులు ఇచ్చారా? ఎవరు డబ్బులు ఇవ్వాల. మనంతట మనమే దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎందుకనంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం నమ్ముకున్నాడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడు. అది వాస్తవం. భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం నమ్ముకున్నాడు, ఈ ఆశీర్వాదాలు కలగలేదనుకో వెళ్ళిపోతాడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. కానీ మనము నిత్య జీవము కొరకు దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిత్య జీవము కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యము కొరకు మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి ఈ లోకములో ఉన్న ధనమున్నా లేకపోతే, అందుకనే భక్తుడైన పౌలు గారు అన్నాడు, క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను వేరుపరచినది ఏది లోకములో లేదు. ఏమన్నాడండి? క్రీస్తు యేసు ప్రేమ నుండి వేరు చేయనది అది మరణమైన జీవమైన. ఏమన్నాడు చూడండి ఒకసారి. అది అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అంటే వేరు చేసేవాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను ఎడబాపునా? ఏం ఎడబాపుద్ది? నిజంగా విశ్వాసముతో మనము ప్రభువుని నమ్మితే, రక్షింపబడితే, దేవుని మీద విశ్వాసముతో రక్షింపబడిన వారి జీవితాల్లో క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడు? శ్రమ ఎడబాపుద్దా? బాధ ఎడబాపుద్దా? హింస ఎడబాపుద్దా? కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపన ఏది ఎడబాపలేదు. అలా ప్రయాస వృధా. నిజంగా దేవుని నమ్మిన బిడ్డల్ని ఎవ్వడు క్రీస్తు నుండి వేరు చేయలేరు. అది వాస్తవము. అలా అది మాత్రం వాస్తవం. ఏదో దేవుడిని డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఆశీర్వాదాల కోసం నమ్మిన వాడిని ఏదో మాటలు చెప్పి ఏదో చేయొచ్చు. అలాంటి వారి నోరు మనము, మూర్ఖుల నోరు మూయించాలి. మీ ఇళ్ళకు వచ్చినా ఎక్కడికి వచ్చినా మూర్ఖుల నోరు మూయించాలి. ఒకటే, మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారని అన్నారనుకో,
మనం చెప్పాల్సిందేంటి? పరలోకం కోసం నమ్మకం. ఎవడు చూశాడు? ఎవడు చూశాడు అంటాడు. ఏమండి, ఎవడు చూశాడు అంటాడు? మేము నమ్ముకున్నది నిత్య రాజ్యము కొరకు. ఆయన నమ్ముకుంటే ఇహమందు పరమందు 1000 రెట్లు ఫలము మేము పొందుకుంటున్నాం. ఆయన ప్రేమను మేము రుచి చూచాం, క్రీస్తు ప్రేమను. అందుకనే బైబిల్ వాక్యంలో మాట ఉన్న మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మనమందరం కూడా ఇప్పుడు కూడా దేవుడు నమ్మిన బిడ్డలు ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత కనికర పూర్ణుడు, ఎంత వాత్సల్యత గలవాడు రుచి చూచి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం మరొకడికి చెప్పగలం, ఇదిగో మా ప్రభు యొక్క పరిస్థితి ఇదయ్యా, మా ప్రభు మా పట్ల చూపే కృప ఇది అని మనం అనేకులకు బోధించేవారిగా ఉండాలి. మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తము. ఇక్కడ మూర్ఖులు వచ్చారు కొంతమంది. వచ్చి ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడు, ఆ పాపి అయిన మనుషుణ్ణి దూషించు, పాపి అయిన మనుషుని దూషించు అని వాడిని అడుగుతుంటే వాడు అంటున్నాడు, చూడండి ఒకసారి ఎలా మూయించాడో తెలుసా వాడి నోరు. 25 వచ్చిన చూడండి, యోహాను 9:25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రమే ఎరుగుదును. ఎలా మూయించాడన్నారు? ఆ దుష్టుల నోరు, వారి యొక్క ఏమండి నోరు ఎలా మూయించాడు? మూర్ఖుల నోరు ఎలా మూయించాడంటే ఒకటే అన్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగనండి, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఆయన ఏంటో నాకు నేను ఎరగను, ఆయన ఆ వాక్యం ఏంటో ఆ పరిస్థితి ఏంటో నాకు తెలీదు, ఆయన ఏంటో నాకు తెలీదు. నేను ఒకటే చెప్పగలను, నేను ఒకప్పుడు గుడ్డివాడనైనను ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒకప్పుడు గుడ్డివాడనైనా ఇప్పుడు నేను చూస్తున్నాను. నోరు మూసేశారు వాళ్ళు. మూర్ఖుల నోరు ఎలా మూయించాడంటే, ఒకప్పుడు నేను గుడ్డివాడనైనా ఇప్పుడు చూస్తున్నా. నిన్ను ఎవడైనా అడిగితే నువ్వు చెప్పాల్సిందండి, ఒకప్పుడు నేను ఒక పనికిమాలోని, నేను ఒక త్రాగుబోతును, ఒక జోదగాడిని సాక్ష్యాన్ని చెప్పినప్పుడు మూర్ఖుల నోరేమవుద్దంటే మూయబడుతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇతడు అంటున్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడనైనా ఇప్పుడు నేను చూచు. ఎంత మంచి సాక్ష్యం అండి. ఈ సాక్ష్య జీవితము ఎవరికైతే ఉంటుందో వారి ముందు మూర్ఖులు నిలవలేరు. అతడు అన్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడిని ఇప్పుడు నేను చూస్తున్నాను. నేను ఒకప్పుడు గుడ్డివాడినండి, ఆత్మజ్ఞానము లేనివాడిని, తల్లేంటో పిల్లేంటో తెలియని వాడిని, మూర్ఖుడుగా నా కుటుంబాన్ని పాడు చేసుకున్నవాడిని, మూర్ఖుడుగా నా కుటుంబాన్ని నా బిడ్డలను నాశనము చేసుకున్నవాడిని. కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను, తల్లేంటో తెలిసింది, పిల్లేంటో తెలిసింది, నీతి ఏంటో తెలిసింది, అవినీతి ఏంటో తెలిసింది, పరిశుద్ధత ఏంటో తెలిసింది, అపవిత్రత ఏంటో తెలిసింది. ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉన్నాను అన్నప్పుడు మూర్ఖుడు నోరు ఏమవుద్ది? మూయబడుతుంది. నీలో సాక్ష్యము లేకపోతే మూర్ఖుల నోరు నీవు మూయలేవు. ఒకప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో అది నీ జీవితంలో రావాలి, ఉండాలి. ఆ సాక్ష్యాన్ని నీ జీవితంలో రావాలి. అందరిలా చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే కుదరదు. ఇక్కడ అంటున్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడనని ఇప్పుడు నేను చూచుచున్నా. ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు, ఎంత మంచి సాక్ష్యము చెప్పాడు. ఒకప్పుడు నేను గుడ్డివాడనైనా ఇప్పుడు నేను చూచుచున్నాను. అందుకు వారు అడుగగా, ఇందాక మీతో చెప్పాను, మీరు వెనకపోయారు, మీరెందుకు మరలా వెనగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు
అవ్వాలనుకుంటున్నారా? ఏమన్నాడండి? ఏమన్నాడు? ఇందాక నేను చెప్పా ఆయన ఎలా నన్ను స్వస్థపరిచాడు, ఎలా బాగు చేశాడు, నేను చెప్పా. కానీ ఇందాక మీరు వినలా. మరలా మీరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? మరలా నేను ఎలా ఆయన శిష్యుని అయ్యాను, మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అన్నప్పుడు వారి నోరు మూయబడిందండి, మూయబడింది. అవునండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు, మూర్ఖుల నోరు మూయించుటయే దేవుని చిత్తం. మనలో ఒక సాక్ష్య జీవితం ఉంటే, మన పవిత్ర జీవితం వాడు అంటున్నాడు, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు చూచుచున్నాను. నీవు కూడా చెప్పాలి, నేను ఒకప్పుడు అపవిత్రుడినయ్యా, నేను ఒకప్పుడు నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, ఒకప్పుడు నాకేంటో భక్తి ఏంటో తెలీదు, పరిశుద్ధత ఏంటో తెలీదు, నీతి ఏంటో తెలీదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీతి ఏంటో, పరిశుద్ధత ఏంటో, యథార్థముగా బ్రతకటం ఏంటో, ఎదుటివాడిని ప్రేమించటం ఏంటో నాకు తెలిసింది. దేవుడు నాకు అలాగా కలగజేశాడు. ఇప్పుడు నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నా అనే సాక్ష్యము నీ జీవితంలోకి రాగలిగితే అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇక్కడ అంటున్నాడు, మూర్ఖుల నోరు మూయబడదు. అలా నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించగలిగితే, అలా దేవుని చిత్తాన్ని, ఒకటి దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. జారత్వము దూరంగా ఉండటమే దేవుని చిత్తం. కామాభిలాష ఎందుకు కాక మీ మీ ఘటములను పరిశుద్ధత ఎందును ఘనత ఎందును మీ ఘటములను కాపాడుకొని ఉండుట ఎరుగుటయే దేవుని చిత్తం. ఏమంటే మూర్ఖుల నోరు మోయించుటయే దేవుని. అలా దేవుని చిత్తాన్ని మనం చేయగలిగితే దేవుడు అంటాడు, అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే, అలా మూర్ఖుల నోరు మూయిస్తే చూడండి, ఇందా చదివిన వాక్యాన్ని, కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించు. అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే దయగలిగిన ఆయన పరిశుద్ధాత్మ నిన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. నీవు దేవుని చిత్తాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఘనత యందు పరిశుద్ధత యందు నీ ఘటమును కాపాడుకుంటూ, పరిశుద్ధముగా మూర్ఖుల నోరు మూయించే సాక్ష్యము నీలో ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమభూమి గల ప్రదేశమందు ఆయన ఆత్మతో నడిపిస్తాడు, అంతము వరకు నడిపిస్తాడు. నిన్ను చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. సమభూమి గల ప్రదేశంలో పచ్చిక గల చోట్ల నిన్ను పరుణ్ణి చేస్తాడు. శాంతికరమైన జలములెద్దు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడండి? సమభూమి గల ప్రదేశంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ